స్థానిక కోటదెబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీలు చేశారు. పరీక్షల నిర్వహణ విధానం, ప్రశ్నాపత్రాల భద్రత, సీసీ కెమెరాల పర్యవేక్షణ, హాల్ టికెట్ల పరిశీలన, పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, వైద్య శిబిరం వంటి అంశాలను జిల్లా కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 56 ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల్లో 34,615 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. అలాగే పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు, మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధం, బయోమెట్రిక్ హాజరు నమోదు వంటి చర్యలు సక్రమంగా అమలు అవుతున్నాయా లేదా పరిశీలించామని తెలిపారు. అన్ని సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించామని తెలియజేశారు. అధికారులకు సూచనలు జారీ చేసి సమన్వయంతో పనిచేసి ప్రశాంతంగా నిర్వహించేలా చూడాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి కోరపాటి యోహాన్, తహసీల్దార్ కె గాయత్రీదేవి తదితరులు ఉన్నారు. ఇక్కడ వొకేషనల్ కోర్సెస్ ఈ రోజు వొకేషనల్ ఎలక్టెడ్ 3000. సెకండ్ లాంగ్వేజ్ వచ్చింది ఏంటండి వొకేషనల్ కోర్సెస్ పేపర్ కూడా ఒక ఇంగ్లీష్లో రాస్తున్నారు ఏమైనా రాయించారు తెలుగులో కానీ వొకేషనల్ అంటే ఏమి ఇస్తారు నెక్స్ట్ ఏం చదువుతారు కాలేజ్లో? ఈ రోజు నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్లు స్టార్ట్ అయినాయి. రేపు నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్లు కూడా మనకు స్టార్ట్ అవుతుంది. సో మనకు మొత్తం జిల్లాలో 56 సెంటర్లు ఉన్నాయి. మొత్తం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలకు కలిపి 34,615 మంది స్టూడెంట్లు మనకి ఎగ్జామ్ రాయిపోతున్నారు. ఈరోజు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి. సో మనకు దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. ప్రతి క్లాస్ రూమ్స్లో ఎగ్జామ్ రాస్తున్న సెంటర్స్లో మనకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. 3 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 2 సిట్టింగ్ స్క్వాడ్లు పనిచేస్తున్నారు 24 ఈ ఎగ్జామ్ అవ్వడం వరకు. అది కాకుండా పిల్లలకి కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ వాటర్ కానీ, వెంటిలేషన్ కానీ, ఫర్నిచర్స్ కానీ, మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో స్పెషల్ బస్సెస్ కూడా మేము పిల్లల కోసం ఏర్పాటు చేసి ఉన్నాము. సో మొత్తం ఈ రోజు మనకి ఎగ్జామ్ రాస్తున్నది 17,556 చిల్డ్రన్. రేపు సెకండ్ ఇయర్లో 17,059 చిల్డ్రన్ ఎగ్జామ్ రాయిపోతున్నారు. సో
వాళ్ళకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ చేసి ఉన్నాము. ఐ రిక్వెస్ట్ పేరెంట్స్ కూడా మోటివేట్ చేసి ఈ ఎగ్జామ్ రాయడానికి వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. 24/7 ఎలక్ట్రిసిటీ కనెక్షన్, ఎస్పెషలీ డ్యూరింగ్ ద క్లాస్ రూమ్ ఎగ్జామ్ రాస్తున్న టైంలో కూడా వాళ్ళకి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఈ ఫెసిలిటీస్ అన్ని వాడుకొని బాగా వాళ్ళ ఎగ్జామ్ రాస్తున్నట్టు మోటివేట్ చేయండి. థ్యాంక్ యూ.